అమ్మమ్మ చేసే ఈ వంకాయ టమాటా పచ్చడి రుచి జన్మలో మర్చిపోలేనిది. మీరు వంకాయతో ఎన్నో రకాల చట్నీలు పచ్చళ్ళు ట్రై చేసే ఉంటారు, కానీ ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి. ముందుగా కడాయిలోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక చిన్న టీ స్పూన్ ధనియాలు, ఒక 1/4 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెష్గా ఈ మాత్రం కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి, వంకాయలు, టమోటాలు ఎన్నైతే తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక పెద్ద సైజు 4 వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజ్ అయితే ఒక 6 దాకా వేసుకోవచ్చు. కొంచెం చింతపండు, ఇందులో టమోటాలు కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ వేసే చింతపండు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ వేసినవన్నీ కూడా నేను తీసుకున్న ఒక పెద్ద వంకాయ, 3 మీడియం సైజ్ టమోటాలకైతే సరిపోతాయి. వేసిన వీటిని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. పచ్చిమిర్చి కానీ ఇక్కడ వేసిన వెల్లుల్లి కానీ వేగిన తర్వాత వాటితో పాటు ధనియాలు, జీలకర్ర కొంచెం వేగిపోతాయి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి వేసిన కొత్తిమీర కానీ మిగిలినవన్నీ కూడా బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఫైనల్గా చూడండి, ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా వేగిపోయి ఉండాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి కొద్దిసేపు పక్కన ఉంచేద్దాం. ఆ మిక్సీ జార్లోనే అవి చల్లారిపోతాయి. ఇక్కడ ఒకవేళ ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్టయితే ఆయిల్ పడకుండా ఇవి మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అవి చల్లారేలోపు అదే కడాయిలోకి ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ దాకా. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఒక పెద్ద సైజు వంకాయనైతే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ముక్కల్ని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ ఈ వంకాయలే కాదు, ఏ వంకాయలున్నా, తెల్ల వంకాయలున్నా కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇక్కడ మీడియం సైజ్ వంకాయలు అయితే 2 వంకాయల దాకా వేసుకోవచ్చు. వంకాయలు ఎన్నైనా వేసుకోవచ్చు, టమోటాలు ఎన్నైనా వేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినన్ని. కానీ దానికి తగ్గట్టు ఉప్పు, కారం పడాలి, అంతే. ఈ వంకాయలు తొందరగా మగ్గడానికి 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటితో పాటు టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న పెద్ద వంకాయకి గాను 3 టమోటాలు అయితే వేసుకున్నాను. ఇక్కడ టమోటాలు, వంకాయలు సమానంగా అంటే 3 వంకాయలు 3 టమాటాలైనా వేసుకోవచ్చు, లేదా టమాటాలు తక్కువ వేసి వంకాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు. వంకాయలు అన్నీ లేవు అనుకుంటే వంకాయ తక్కువ వేసి టమాటాలు ఎక్కువైనా వేసుకోవచ్చు, మన దగ్గర ఉన్నదాన్ని బట్టి. వేసిన వంకాయ టమోటాలని బాగా కలిపిన తర్వాత ఇక్కడ మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టాం కదా, ఈ ఆవిరితోనూ టమోటా నుండి వచ్చిన ఆ జ్యూస్తోనూ వంకాయలు కూడా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. నేను టమోటాలు బాగా పండిన టమోటాలు వేసుకున్నాను కాబట్టి చూడ్డానికి ఈ విధంగా జ్యూసీగా అయితే ఉంటుంది. కొంచెం గట్టి టమోటాలు వేసుకున్నట్టయితే ఈ స్టేజ్లో ఇంత జ్యూసీగా అయితే ఉండదు. గుజ్జు లేని టమోటాలు వేసుకున్నట్టయితే మధ్యలో కలుపుకుంటూ కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ ఫైనల్గా వంకాయలు కానీ టమోటాలు కానీ మెత్తగా మగ్గేలా చూసుకోవాలి. కొందరికి పచ్చడి గట్టిగా ఉంటే ఇష్టం, కొందరికి పల్చగా ఉంటే ఇష్టం. పచ్చడి గట్టిగా కావాలంటే ఇక్కడున్న టమోటా జ్యూస్ కొంచెం ఆవిరయ్యేంత వరకు ఇంకొద్దిసేపు వేయించుకోవచ్చు. సరే, నేనైతే ఈ మాత్రం జ్యూసీగా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ టమోటా వంకాయలు బాగా చల్లారే లోపు ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు ఇందులో వేసిన పచ్చిమిర్చితో ఒకవేళ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. పచ్చడి మొత్తం గ్రైండ్ చేశాక కారం తక్కువ అనిపిస్తే ఫైనల్లో అయినా వేసుకోవచ్చు. ఇందులో వేసిన జీలకర్ర, ధనియాలు గ్రైండ్ అవ్వాలి అంటే 1 లేదా 2 స్పూన్స్ దాకా నీళ్లు ఖచ్చితంగా వేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు వేయకుండా కొంచెమే వేసుకోవాలి. చూడండి, ఫైనల్గా ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా. ఆ తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా వంకాయ టమోటాలని బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. నేనైతే మిక్సీ జార్లో వేసి పక్కన ఉంచేసాను చల్లారడానికి. నేను వేసిన టమోటాల్లో బాగా జ్యూస్ ఉంది కదా, ఇక్కడ అవసరం లేకుండానే ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవచ్చు. అదే గుజ్జు లేని గట్టి టమోటాలు వేసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నీళ్ళు అనేవి మరీ ఎక్కువ వేయకూడదు. ఈ పచ్చడి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, మరీ పల్చగా ఉండకూడదు. అన్నీ సమంగా మెదగడానికి కిందున్న మసాలా పైన వేసిన ఈ వంకాయ టమోటాలని కిందకి అలా ఇలా కలిపిన తర్వాత మరీ ఎక్కువసేపు కాదండి, జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ వేసిన వంకాయలు కానీ టమోటాలు కానీ అక్కడక్కడ ముక్కలుగా కనిపించాలి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూగా గ్రైండ్ చేయకుండా జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి ఆన్ ఆఫ్, అంతే. మరీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ అయితే ఆ వంకాయ టమాటా పచ్చడి అంత రుచిగా ఉండదు. చూడండి, చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిచూసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇందాక పచ్చిమిర్చి తీసేసినట్టయితే వాటిని చితగ్గొట్టి చిన్న ముక్కలుగా చితగ్గొట్టి ఇందులో వేసుకోవాలి. ఇక్కడ వేసి గ్రైండ్ చేసామంటే పచ్చడి మరీ మెత్తని పేస్ట్లా అయిపోతుంది.
పులుపు ఉప్పు కారం సరిపోయిందా, పచ్చడి సరిగ్గా కుదిరినట్టు. ఈ పచ్చడికి పోపు గట్రా అక్కర్లేదు. ఈ విధంగా ఉల్లిపాయలు వేసి బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. రైస్లోకే కాదు, చపాతీ, దోశ, ఇడ్లీలోకి, ముఖ్యంగా వేడి వేడి రాగి ముద్దలోకి ఉంటుంది. హాబా.